వైఎస్ వివేకానంద రెడ్డి దహన సంస్కారాల సమయంలో జగన్ రెడ్డి ప్రవర్తించిన తీరు, మాట్లాడిన మాటలు చెప్పిన సునీత తన తండ్రికి మరణ శాసనం రాసిన అసలు హంతకులు ఎవరో కూడా చెప్పేశారు. ఈ మర్డర్ను ఎవరిపై తోసేయాలో డిసైడ్ చేసిన వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెదిరింపు రహస్యాలను ఓపెన్ గా చెప్పారు. వివేక మర్డర్ కేసులో దర్యాప్తు అయిపోయిందని చెబుతున్న సిబిఐ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే న్యాయం, ధర్మం ఉన్నాయంటే తన తండ్రి హత్య కేసులో పాత్ర ఉన్న అందరూ జైలుకెళ్లాలని తండ్రి సమాధి సాక్షిగా ఆకాంక్షించారు వైఎస్ సునీతారెడ్డి. రాకేష్ ఉరఫ్ వైఎస్ అవినాష్ రెడ్డి. అవును, మీరు విన్నది కరెక్టే. ప్రస్తుత కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కరడుగట్టిన ఫ్యాక్షన్ నేతగా అవతారు ఎత్తక ముందు అతగాడి మరో పేరు రాకేష్. వైఎస్ కుటుంబీకులకు మాత్రమే తెలిసిన సీక్రెట్ నేమ్. వైఎస్ సునీతారెడ్డి వయసు కంటే 10 ఏళ్ల చిన్న అవినాష్ రెడ్డి. పండగలప్పుడు సమ్మర్ హాలిడేస్ కు పులివెందుల వస్తే తామంతా పలకరించుకునేవాళ్లు, ఆడుకునేవాళ్లమంటూ ఆనాటి విషయాలను చెప్పారు సునీతారెడ్డి. అవినాష్ మాకంటే 10 సంవత్సరాల దాకా చిన్న. నాకు జ్ఞాపకాలు ఆ సందులో అందరు మాడుకుంటుంటే అవినాష్ పరిగెత్తుకుంటూ రావడం, చిన్నపిల్లడు. అప్పట్లో రాకేష్ అని పిలిచేవాళ్ళం. మరి ఆనాటి రాకేష్ ఊరఫ్ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంతటి కర్కోటకుడు అవుతాడని ఊహించలేదన్న సునీత తన తండ్రి మర్డర్తో లింక్ ఉంటుందని ఏనాడు అనుకోలేదన్నారు. పైగా ఒక లెటర్ తెచ్చి సంతకం పెట్టవని బెదిరించారని ఆనాటి సీక్రెట్ చెప్పి వాపోయారు వైఎస్ సునీతారెడ్డి. ఆ రోజు నాన్నను మర్డర్ చేశాక ఎప్పుడైతే అవినాష్ నాకు లెటర్ తీసుకొచ్చాడో, ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారు. అసలు ఇట్లా ఇన్సిడెంట్ కి, ఇట్లా నాన్న మర్డర్ కి అవినాష్ సంబంధం ఉంటుందని ఎక్కడే కానీ అనుకోలేదు. నాకు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న పిల్లోడు, మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లోడిలాగానే చూస్తుంటాం. అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడే కానీ రాలేదు. ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి సొంత చిన్నాన్న మర్డర్ విషయంలో నిజానిజాలు తేల్చేస్తారని నమ్మిన సునీతారెడ్డికి నిరాశే ఎదురైంది. కొన్నాళ్లకు మర్డర్ కేసులో అనుమానితులు రిలీజ్ అయ్యారు. విచారణ అధికారులుగా ఉన్న అధికారులను తొలగించారని గుర్తు చేసుకున్నారు. తను హైకోర్టుకు వెళితే జడ్జి ఆదేశం మేరకు తన తండ్రి మర్డర్ కేసును సిబిఐకి అప్పగించినా అరాచకాలు ఆగలేదని ఆనాటి దుర్మార్గాలను వివరించారు సునీతారెడ్డి. అనుమానితుల్ని రిలీజ్ చేసేశారు. తర్వాత చూస్తే సెప్టెంబర్ లో అనుమానం అవినాష్, భాస్కర్ రెడ్డి, శివశంకర్ మీదకి వెళ్తుంది. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లని పనిచేయకుండా చేశారు, వాళ్ళని పంపించేశారు. డిస్ట్రిక్ట్ నుంచి కొత్త టీం ని తెచ్చుకున్నారు, సిట్ మార్చేశారు. మరి ఆ టైంలో తొత్తులుగా పనిచేసి చేయలేదు అని చెప్పి మార్చారా, తొత్తులుగా పనిచేసే వాళ్ళని తెచ్చుకున్నారా? ఏంటి థింకింగ్? సిబిఐ వాళ్ళు వచ్చి పనిచేస్తే ఒకసారి సిబిఐ వాళ్ళ సామాన్ కూడా ఆ జైల్లో గెస్ట్ హౌస్ నుంచి పడేశారు. అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేస్తారా? తర్వాత సిబిఐ వాళ్ళ మీదే కేసులు పెడతారు. అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేశారా? లేకపోతే మీరు పోలీసులు బెదిరించారా? నాకు తెలియదు. జగన్ రెడ్డి జవానాలు 5 ఏళ్లు పులివెందుల్లో అరాచకమే రాజ్యమేలింది. తన తండ్రి మర్డర్ విషయంలోనూ పోలీసులను బెదిరించిన వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మళ్లీ బెదిరింపులకు పాల్పడుతున్నారని, హింసలేని పులివెందులను అక్కడి ప్రజలు చూడాలనుకుంటున్నారన్నారు సునీత. పాత పులివెందుల లేకుండా కొత్త పులివెందుల ఉండాలి. ఆ కొత్త పులివెందుల్లో హత్యా రాజకీయాలు ఉండకూడదు. హింస లేని ప్రదేశంగా ఉండాలి. బెదిరింపులు లేకుండా న్యాయం, ధర్మం ఉండే ప్రదేశంగా ఉండాలి. ఎక్కడైతే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయగలిగేలా, భయం లేకుండా పని చేయగలిగేలా ఉండాలి. దట్ ఈస్ ద పులివెందుల వి వాంట్. యువకుడైన వైఎస్ అవినాష్ ను మంచి లీడర్ గా తయారు చేయాలని తన తండ్రి వివేకానంద రెడ్డి ఎంతో తప్పించారన్నారు సునీతారెడ్డి. ఎందుకో భాస్కర్ రెడ్డి కుటుంబం వినట్లేదని తనతో చెప్పి బాధపడేవారని గుర్తు చేసుకున్నారు సునీతారెడ్డి. హి వాస్ ట్రైయింగ్ టు గ్రూమ్ అవినాష్ ని మంచి లీడర్ గా తయారు చేద్దామని ట్రై చేసేవాడు. కానీ ఎందుకో అది వినట్లేదు అని బాధపడేవాడు. ఎప్పుడు వాళ్ళు తనని సొంతం చేసుకోలేదు. ఆయన ఎంత కలిసి వర్క్ చేయాలనుకున్నా కానీ దే నెవర్ కన్సిడర్డ్ హిమ్ పార్ట్ ఆఫ్ దెమ్. అట్లా ఆ చిన్నప్పటి మనిషికి ఎందుకు అంత తేడా వచ్చింది? ఒక మర్డర్ చేసిన వారు మనకు ఎంత దగ్గరి మనుషులైనా సరే జైలుకు పోవాల్సిందే. న్యాయం, ధర్మం ఉండాలంటే ఇది జరిగి తీరాలంటున్నారు వైఎస్ సునీతారెడ్డి. దీని వెనకాల ఉన్న మనుషుల్ని ఖచ్చితంగా జైలుకు పోతే గాని, అది మనకి ఎంత క్లోజ్ గా ఉన్న మనుషులైనా సరే, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ దిస్ హ్యాస్ టు బి డన్. మనకి న్యాయం, ధర్మం అన్నదాన్ని విలువ ఉండాలంటే ఇది జరగాల్సిందే.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసులు నడుస్తున్నాయని, న్యాయం ఖచ్చితంగా గెలుస్తుందని నమ్ముతున్నట్లు చెప్పిన సునీతారెడ్డి తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ధీమా వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో 15 కేసులు ఉన్నాయి, హైకోర్టులో అర డజన్ కేసులు ఉంటాయి, సిబిఐ కోర్టులో 3 కేసులు ఉంటాయి. ఈ పోరాటం జరుగుతుంది. న్యాయం ఖచ్చితంగా విల్ కమ్. జస్టిస్ ఇస్ డిలేడ్ బట్ విల్ నాట్ బి డినైడ్. ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది. అండగా ఉండాల్సిన అన్నలాంటి వాడు అడ్డమైన కారణాలు సృష్టించి అసలు కేసుని నీరుగార్చే ప్రయత్నం చేయటం జగన్ రెడ్డికే చెల్లింది. అటు సొంత చెల్లైనా ఇటు వరస చెల్లైనా పులివెందుల పులకేసి జగన్ రెడ్డికి డోంట్ కేర్. మరి సునీతారెడ్డి కోరుకుంటున్నట్టుగా వివేకానందరెడ్డి ఆత్మకు శాంతి కలగాలంటే తప్పు చేసిన అసలు నిందితులకు శిక్ష పడాలని, పడుతుందని ఆశిద్దాం.